కర్నూలు జిల్లాలో కూటమి నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మార్కాపురంలో టీడీపీకి ఓటు వేయలేదని 150 కుటుంబాలకు రేషన్ పంపిణీ నిలిపివేశారు. ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ సరుకుల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి వినతి పత్రాన్ని ఇచ్చారు బాధితులు. బియ్యం వేయమంటున్నారు సార్. తీసుకపోతే మధ్యాహ్నం రాపోర్రి, సాయంత్రం రాపోర్రి అంటున్నారు. మధ్యాహ్నం పోతే సాయంత్రం రారు అంటారు, సాయంత్రం పోతే రాత్రికి రారు అన్నారు. జగన్ బొమ్మను మాకి అచ్చరం కాని రాదు అంటున్నారు. వేసలేరు సార్, మాకు 60 కేజీల బియ్యం వస్తాయి, వేసలేరు. ఎన్ని నెలలు అమ్మా ఇట్లా ఇప్పుడు 2 నెలలు సార్. మాకు ఇవి పాత కార్డులు కావాలని చెప్తున్నారు. పాత కార్డులు లేవు సార్ మా కాడ. చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్డు కావాలంటున్నారు. ఆ కార్డు మా కాడ లేదు. జగన్ ఇచ్చిన కార్డులు ఉన్నాయి. ఆ జగన్ ఇచ్చిన కార్డులు కూడా అయితే బియ్యం వేసడంలే. టీడీపీ నాయనకి ఇంటికాడ అయితే పొద్దున వస్తే సాయంత్రం అంటాడు, సాయంత్రం వస్తే పొద్దున అంటాడు. మళ్ళీ 2-3 నెలలు పడినాక పోతే అయిపోయినాయి వింటాడు. మరి మా ప్రాబ్లం ఇటువంటి ఉంది. వచ్చినాం సార్ కలెక్టర్ ఆఫీస్కి. మేము మా పార్టీ వచ్చింది అది అసలు పక్కన వేరే డీలర్కి ఇన్ఛార్జ్ ఇచ్చినారు సార్. అది ఆ డీలర్ ఇన్ఛార్జ్ కూడా గడబెట్టి టీడీపీ నాయకులు ఇస్తున్నారు రైసు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము పాత కార్డులు పోయిన చంద్రబాబు నాయుడు ఆయన తీసుకురండి అని ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఎస్సీ వాళ్ళు సగం బీసీ వాళ్ళు ఉండరు. వాళ్ళు ఊర్లో అన్నీ ఇష్యూ చేసి వాళ్ళు మా చుట్టూ తిరగాలనే ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నారు. మేము నిన్న ఎమ్మెల్యే గారు సర్వసభ్య సెమినేషన్ కూడా చెప్పినాం సార్. ఎంఆర్ఓ గారు చాలా నిర్లక్ష్యంగా ఏది పట్టనట్టు మీరు ఏదో సరే చూద్దాము చేద్దామంటున్నారు సార్. మేము ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, తాము కంప్లైంట్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లినా సరిగా స్పందించలేదు. తమ పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల యొక్క అరాచకాలు అనేది రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం కొద్దిసేపటి కిందటైనా చూసాం. ఏదైతే నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులపై రాత్రి అరాచకంగా దాడికి పాల్పడి వారిని గాయపరిచిన ఘటనలను కూడా చూసాము. ఈరోజు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం కే మార్కాపురం గ్రామంలో ఏదైతే 150 కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కూలీ నాలి చేసుకుంటున్న జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి. అటువంటి తరుణంలో వీరంతా రేషన్ బియ్యం మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ యొక్క రేషన్ డీలర్షిప్ లని ఈ యొక్క టీడీపీ నాయకులు బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఎవరైతే టీడీపీకి ఓటు వేయకుండా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారో వారి యొక్క కుటుంబాలని ఐడెంటిఫై చేసేసి వారికి 2 నెలల పాటు నుండి రేషన్ ఇవ్వకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏమన్నా అడిగితే అంటే ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కానీ వీరు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం అనేది కలగలేని పరిస్థితి. ఏదైతే చాలా రోజుల నుండి కొంతమంది ఆ రేషన్ షాపుని మెయింటైన్ చేస్తున్న వారి దగ్గర నుండి అతి బలవంతంగా ఈ యొక్క రేషన్ షాపులను గుంజుకోవడమే కాకుండా ఈ విధంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్న వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అక్కడున్న గ్రామ ప్రజలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ రోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. తమకు అన్యాయం జరుగుతుంది, 2 నెలల పాటు నుండి రేషన్ ఇవ్వట్లేదు. ఏదైతే పాత 2014 నుండి 2019 దాకా ఉన్న రేషన్ కార్డులను అంటే చంద్రబాబు యొక్క ఫోటో ఉన్న రేషన్ కార్డులను తీసుకొస్తే తప్ప తాము రేషన్ ఇవ్వమంటూ దబాయింపుకు పాల్పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు రేషన్ కోతలు విధించడము, అది కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉన్నారు, టీడీపీకి ఓటు వేయలేదనే కక్ష సాధింపులకు పాల్పడడం అనేది సరైనది కాదంటూ అక్కడున్న ప్రజానీకంతా బాధపడుతున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఎవరి దగ్గర అయితే ఈ యొక్క 2014 ఉన్న రేషన్ కార్డులు ఉంటాయో వారికి మాత్రమే రేషన్ ఇవ్వడం అనేది ఆ యొక్క ప్రజల యొక్క ఆవేదన కనబడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.